వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో మండల ప్రజా పరిషత్ పరిపాలన అధికారి సత్యనారాయణ అధ్యక్షతన ఈరోజు మహిళా సమైక్య యానిమేటర్స్ సంఘం నాయకులకు ఏపీఓ మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి సమ్మోహన్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్యఘర్ కార్యక్రమాన్ని డ్వాక్రా సంఘం మహిళలకు ఉపయోగపడేలా వారికి అవగాహన తెలియజేయాలని సంఘ సభ్యులకు ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సభ్యులకు ఉచిత ఇన్సులేషన్ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తూ బీసీలకు మరికొన్ని ఉపకులాలకు సబ్సిడీలు ఇస్తూ 1 కిలోవాట్ 60.2 కిలోవాట్ 1.20కి ఈ అవకాశాన్ని సబ్సిడీ 60,000 రూపాయల వరకు వస్తుందని వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఇక్కడ పేరు ఒకవేళ అలాంటి మీకైనా డౌట్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే సచివాలయానికి వెళ్తే నేమ్ చేంజ్ అని ఒక ఆప్షన్ ఉంది. నేమ్ చేంజ్ పన్ను మారాలంట, ఇంటి పన్ను. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా? సో సార్ ఉన్నారు కాబట్టి మీ డౌట్స్ ఉంటే క్లియర్ చేసేస్తారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సార్ వేయగలరు కాబట్టి మీకు డౌట్స్ అయితే ఇల్లు అమ్ముంటే వస్తుందమ్మా. ఇల్లు ఒకళ్ళ దగ్గర నుండి ఒకళ్ళు ఇల్లు కొనుక్కుని ఉండి పన్ను మార్చుకుంటే వస్తుంది. మీటర్ ఒక్కటే కాదు. చెప్పండి. కరెంట్ బిల్లు భర్త పేరు మీద లోన్ ఇచ్చేది సేమ్ టాలీ కావాలంటారు కాబట్టి సార్ మనం ఏం చెప్పారంటే మీరు అక్కడ సచివాలయానికి వెళ్తే నేమ్ చేంజ్ ఒక ఆప్షన్ ఉందట. నేమ్ చేంజ్ అది మీరు డాక్యుమెంట్స్ ఇస్తే ఒక లెటర్ ఇస్తే సచివాలయం సిబ్బంది దాన్ని మాత్రమే ఆల్రెడీ ఒక నెంబర్ అది ఇచ్చారు. ఆ ప్రకారం ఇచ్చింది. ఎవరైనా మిగిలిపోయి ఉంటే మా ఆఫీస్ రండి, వస్తే మేము అందులో ప్రొవైడ్ చేస్తాం. మీరు చెప్పాల్సిందంటే ఎవరైతే ఈ 2 వర్గాలు రమ్మనండి, ఆ 2 వర్గాలు మనం మా పేరు ఉందా లేదని ఎలా తెలుస్తుందండి? మాకు లైన్ మ్యాన్ గారు అడగాలండి. లిస్ట్ ఉంటుంది మా దగ్గర, అలాగే లిస్ట్ ఇస్తాం. అంటే మా దగ్గర డేటా కూడా తీసుకుంటారు కదా సార్. ఎస్సీ అని క్యాష్ ఫామ్ అని సర్టిఫికెట్ లో ఇబ్బంది. బట్ ఎలక్ట్రికల్ బిల్ మాత్రం వేరే ఏంటంటే ఎవరు వేరే ఎవరిదైనా కొన్నారా? కొన్నామండి, తండ్రి చనిపోతే కొడుకు వస్తుంది కానీ ఎవరిదో మనకు రాదు. మేము కొత్తగా పెట్టుకోవచ్చండి. క్యాన్సిల్ చేసి కొత్త పెట్టుకుంటే దానికి ఎస్సీ బెనిఫిషరీస్లో యాడ్ చేస్తారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పారంటే అండి, మామూలుగా భర్త పేరు మీద ప్రాసెస్ చేసేస్తే లోన్ మాత్రం భార్య పేరు మీద ఇప్పిస్తామని చెప్పారండి. ఒకటమ్మా, ఇక్కడ 2 రకాలు. ఇప్పుడు బేబీ అడిగిందంటే డౌట్ ఉంది. ఒకటి ఏంటంటే మనం డబ్బులు మన డ్వాక్రా ఎస్హెచ్జి మెంబర్కి ఇస్తాం, భర్త పేరున వాడు కరెంట్ బిల్లు ఉంది. మన లోన్ ప్రాసెస్ మామూలుగా చేసేస్తాం. ఇది వేరే. ఈ లోన్ ఏం చేస్తామని డబ్బులు భర్తకి ఇస్తాం. బట్టి మనం లోన్ తీసుకుని భర్త అకౌంట్లో వేస్తాం. భర్త అకౌంట్ నుంచి వెంటనే అకౌంట్కి వెళ్తాం త్రూ బ్యాంక్ ద్వారా. మరి ఈరోజు పిఎం సూర్యఘర్ స్కీమ్పై మరి తాళ్లరేవు మండల పరిషత్ పరిధిలో గల మండల సమాఖ్య కార్యాలయం నందు ఎలక్ట్రికల్ ఏఈ గారు అండ్ ఏపీఎం గారు అండ్ నా ఆధ్వర్యంలో కూడా మన వివోస్ వారందరినీ పిలిచి ఎన్ఎస్ఎస్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ సూచనల ప్రకారం ఏదైతే స్కీమ్ రన్ చేసి ఉన్నారో అవన్నీ కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. గ్రామ స్థాయిలో వారందరూ కూడా మరి తెలియపరిచి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఇందులో 2 వర్గాల కింద విభజించారండి. ఎస్సీ ఎస్టీ వర్గం ఒకటి గాను, బీసీ ఓసీ వర్గం ఒకటి గాను. ఎస్సీ ఎస్టీ వర్గం వారికి అందరికీ కూడా మరి ఫ్రీగానే గవర్నమెంట్ దీన్ని ఇన్స్టాల్ చేస్తుంది. వారికి వారి యొక్క సర్వీసుల ప్రకారం ఎక్కడైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి దగ్గర లిస్టులు అన్నీ ఉన్నాయి కనుక వారి ద్వారా గ్యాదర్ చేసి డిపార్ట్మెంట్లో పెట్టడం జరిగింది. ప్రతి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డిపార్ట్మెంట్ వారిని కాంటాక్ట్ చేస్తే వారు మీకు దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వినియోగదారులకి ఉచితంగా గవర్నమెంట్ వారు ఈ పథకాన్ని ఇచ్చారు. వీళ్ళకి కన్సర్న్ పంచాయతీల్లో ప్రత్యేకంగా ల్యాండ్ సేకరిస్తున్నామండి. ఈ ల్యాండ్లో అందరికీ కంబైన్డ్గా సోలార్ పెట్టే ఏర్పాటు కూడా జరుగుతుంది. ఎవరైనా అప్లై చేయదలుచుకుంటే సంబంధిత ఎలక్ట్రికల్ ఏంటంటే నన్ను సంప్రదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను.